దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించేస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. మన శత్రువుల్ని దేవుని చేతికి మనం అప్పగించినప్పుడు మన శత్రువుల్ని దేవుడు వణికిచ్చేస్తాడు. మన శత్రువుల్ని దేవుడు పరుగెత్తిస్తాడు. మన శత్రువుల్ని దేవుడు ముంచివేస్తాడు. నీటిలో ఒక వస్తువుని ముంచివేసినట్టుగా ముంచివేస్తాడు. మన శత్రువులు ఒక్కదారి గుండా మన మీదకి వచ్చినప్పుడు వారిని 7 దారులు గుండా పరిగెత్తేటట్టు దేవుడు చేస్తాడు. అబ్రహాము విషయంలో శారాయిని అబీమెలెకు రాజు తీసుకువెళ్ళినప్పుడు అబీమెలెకు రాజుకి దర్శనంలో స్వప్నమందు దేవుడు అతనికి ప్రత్యక్షమై అతని గద్దించినప్పుడు శారాన్ని అతను విడిచిపెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే అబ్రహాము శారాన్ని అక్కడ అబీమెలెకు రాజు విడిచిపెడతాడో అప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరి గర్భము, స్త్రీల యొక్క గర్భం తెరవబడినట్లుగా చూడబడుతుంది. ఎందుకంటే వారి నిమిత్తం అంట దేవుడు అక్కడున్న ప్రతి గర్భాన్ని కూడా మూసివేశారట. అలాగే ఇజ్రాయేల్ జనాంగాన్ని చంపేద్దాము అని చెప్పి పరుగుడి వస్తున్న రాజుని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. అలాగే ఇజ్రాయేల్ జనాంగం మీద ఆ యుద్ధం కోసం వచ్చే వివిధ రాజులు పెన్నాగమై సిరియా రాజుల్లో వస్తున్నప్పుడు వారిని కేవలము కొన్ని చప్పుళ్ళ చేత దేవుడు వారిని పరిగెట్టి వాళ్ళ ప్రదేశానికి పారిపోయేటట్టు చేశాడనమాట. అయితే వాక్యం చెప్తుంది, మీ శత్రువులను మీరు క్షమించండి అని వాక్యం చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మీ శత్రువుల్ని క్షమించండి అని చెప్పారు. పరలోక ప్రార్థనలో కూడా మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము ప్రభు అని చెప్తాం. ఎప్పుడైతే మనము మన ఏళ్ళ తప్పు చేసిన వారిని మనం క్షమిస్తామో అప్పుడు మనం ఇంకొకరు ఎవరి ఎడలైనా తప్పు చేస్తే అప్పుడు మన తప్పులు కూడా క్షమించబడతాయంట. అయితే నువ్వు మాత్రం క్షమించే గుణమును కలిగి ఉండు. ఒకవేళ వాళ్ళు క్షమాపణకి అర్హులైతే దేవుడు తప్పకుండా నీ నిమిత్తం వారిని క్షమిస్తారు. నీకు వారికి సమాధానం దయచేస్తాడు. లేదు వారి శిక్షకి లేదా బుద్ధి చెప్పడానికి అర్హులైతే దేవుడే నీ పక్షంలో వారికి బుద్ధి చెప్తాడు. నువ్వు చెప్తే వారికి మరలా ఆ బుద్ధి రాకపోవచ్చు, తప్పిదం మళ్ళా నీ విషయంలో చేయొచ్చు. కానీ దేవుడు ఒకసారి బుద్ధి చెప్తే ఇంక ఎవ్వరి విషయంలో కాదు, నీ విషయంలోనే కాదు, ఎవ్వరి విషయంలో కూడా వాళ్ళు అలాగా చేయరనమాట. కాబట్టి నీ శత్రువుల్ని దేవుడికి అప్పచెప్పు.